కొందరు అధికారుల ఈగో సమస్యల వల్లే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందంటున్నారు వల్లభనేని వంశీ. ప్రభుత్వం అంటే కలెక్టర్ ఒక్కరే కాదని, పేదల ఇళ్ల తొలగింపుపై అంత దూకుడుగా ఏకపక్షంగా వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు ఆయన. ముఖ్యమంత్రి పేదల సంక్షేమం కోసం ప్రయత్నిస్తుంటే కొందరి దుందుడుకు ధోరణి దానికి భంగం కలిగిస్తోందని ఆరోపిస్తున్న వంశీతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఇళ్ల తొలగింపు అంశం కృష్ణా జిల్లాలో రచ్చగా మారింది. ఎమ్మెల్యే తన గన్మెన్లు వెనక్కి ఇచ్చేసే వరకు పరిస్థితి వచ్చింది. మరోవైపు ఎమ్మెల్యేపై కేసుల నమోదు కూడా జరిగింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఇష్యూ అంతా జిల్లా వ్యాప్తంగా ఇదే ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే వంశీ కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతా ఉన్నారు. పేదల ఇళ్లకు సంబంధించి తాను ఫైట్ చేస్తుంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఈ రకమైనటువంటి చర్యలు ఏంటని ఆయన అనుచరులు కానీ మద్దతుదారులు కానీ అడుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో వంశీ ఉన్నారు. ఈ ఇష్యూపై ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. సార్, ఏదైతే ఇళ్ల తొలగింపు అంశం ఒక్కసారిగా ఎందుకు ఇంత తీవ్రమైంది? గతంలో 150 ఇళ్ల పైగా ఇక్కడ నుంచి తొలగించి వేరే దగ్గర అకామిడేషన్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇంత రాద్ధాంతం కావడానికి, రచ్చ కావడానికి కారణం ఏంటి? అంటే ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక డైలాగు, ఒక డిస్కషను, ఒక నెగోషియేషన్, అంటే ఒక చర్చించటం, ఆ ప్రెషర్ గ్రూప్స్తో మాట్లాడటం, ఒక మ్యూచువల్లీ ఎమికబుల్ సొల్యూషన్, అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి హార్మోనియస్ సొల్యూషన్ని తీసుకురావడం అనేది ప్రజాస్వామ్యం గొప్పతనం. అదే ఒక నియంతృత్వంలో ఎట్లా ఉంటుందంటే, ఒక ఇది తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా ఇంపోజ్ చేస్తారు. ప్రజాస్వామ్యంలో అట్లా కాదు, వివిధ ఫారమ్స్ ఉంటాయి దీనికి. ఇప్పుడు లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది, చట్టాలు చేస్తారు అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో. వీటిని ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు? బ్యూరోక్రాట్స్ చేస్తారు. వీటిని ఎవరు పర్యవేక్షిస్తారు? కోర్టులు పర్యవేక్షిస్తాయి, జ్యుడిషియరీ. ఈ మూడు కూడా ప్యారలల్ ట్రాక్స్ ఇవి. ఇప్పుడు చట్టసభల మీద బ్యూరోక్రాట్స్ పెత్తనం చేయలేరు, అట్లాగే బ్యూరోక్రాట్స్ మీద కూడా పని చేయించగలం కానీ పెత్తనం చేయలేము. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇవన్నీ సరిగా పనిచేయలేదంటారా ఈ వ్యవస్థలని? చెప్తా. అట్లాగే కోర్టులు కూడా, ఇవన్నీ కూడా ప్యారలల్గా అందరూ కూడా ఒక కలెక్టివ్గా పనిచేసినప్పుడే సొసైటీలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇందులో ఎక్కడైనా చిన్న చిన్న అపనమ్మకాలు ఉండో, లేకపోతే ఎవరైనా ఈగోయిస్టిక్గా పోయినప్పుడు సమస్యలు తలెత్తాయి. ఇక్కడ కూడా రవీస్ కాలం మీద ఏమైందంటే, ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువైన హోటల్ దేవినేని బాజీ ప్రసాద్ది. ఆ హోటల్ ముందు జాతీయ రహదారిని దారి మళ్లించారు. అప్పట్లో జాతీయ రహదారి జాతీయం అని చాలా పెద్ద గొడవలైనవి. సరే, జాతీయ రహదారి ఎప్పుడో దారి మళ్లించారు, ఇప్పుడు దాన్ని ఏం చేయలేము. మనం ఎపిసోడ్ ముగిసిపోయింది కూడా. పోయింది. తర్వాత దాని వెనక కరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ వచ్చింది. అక్కడే ఆ జంక్షన్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ ల్యాండ్ అవ్వాలి. అయితే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దేవినేని నెహ్రూ వాళ్ళు అప్పట్లో వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని చేశారు. అప్పుడు మేము అపోజిషన్ తరఫున గొడవ కూడా చేసాం. అయినప్పటికీ ఫ్లైఓవర్ వేశారు. సరే, తెలుగుదేశం వచ్చేపాటి 90% ఫ్లైఓవర్ అయిపోయింది. 10% ఏం మిగిలిందంటే ఫ్లైఓవర్ ల్యాండింగ్ పాయింట్ ఒక్కటే మిగిలింది. ఆ 4 పిల్లర్స్ని మెయిన్ రోడ్తో కలపటం మిగిలింది, జాయినింగ్ పార్ట్. కాబట్టి ఇప్పుడు దానికి ఏం చేయలేము మనం. ఇప్పుడు మళ్ళీ చేయాలంటే ఫ్లైఓవర్ పగలగొట్టి మళ్ళీ జంక్షన్లో కలపాలి. అదైనా డబ్బు దండగే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు పరిమితంగా తీసి వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం ఇచ్చి వాళ్ళందరూ కూడా సంతోషపడేట్టు ఇచ్చి అక్కడ ఫ్లైఓవర్ని కలపాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఆ పాలసీ మేరకు 159 మందిని అక్కడి నుంచి తొలగించి వాళ్ళందరికీ జక్కంపూడిలో ఇల్లు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి, అది ఇరిగేషన్ స్థలమైనా పోరంబోగు స్థలమైనా వాళ్ళందరూ కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని చాలా కాలం నుంచి అక్కడ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ సెంటిమెంట్స్ని కన్సిడర్ చేసి ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉదార స్వభావంతో 159 మందికి ఇళ్ళు ఇచ్చారు, పక్కా ఇళ్ళు ఇచ్చారు జక్కంపూడిలో. అదంతా మేమే కోఆర్డినేట్ చేసి పెట్టాం. ఆ రోజున కలెక్టర్ గారు, మేము, ఎంఆర్ఓ గారు, మా స్థానిక నాయకులు అందరం కూడా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఎన్యూమరేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి ఈ లెక్కలు జెన్యున్గా ఎవరుంటే వాళ్ళకే ఇచ్చాం. ఆ రోజున మాట్లాడి ఇచ్చాం కాబట్టి గొడవ కాల. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు హడావుడిగా రేపు పొద్దున వస్తున్నారని వాళ్ళు రాత్రి తెలిసింది రెవెన్యూ అఫీషియల్స్. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశా. ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, అది మీటింగ్లో ఫోన్ ఆన్సర్ చేయాల. సరే, బిజీగా ఉన్నట్టున్నారు, ఏదో మీటింగ్ అయి ఉంటుందని చెప్పి నేను మెసేజ్ పెట్టా, రిప్లై చేయాల. 4 సార్లు మెసేజ్ పెట్టా, రిప్లై చేయాల. నేను జిల్లా మంత్రి ఉమా గారికి చెప్పా, అన్న ఇట్లా మా ప్రాంతంలో ఏదో భూసేకరణ చేస్తున్నారంట, అది ఏదైనా కూర్చొని మాట్లాడితే పోతుంది. నేను మొన్న 9వ తారీఖే ముఖ్యమంత్రి గారిని కలిశాను, రిక్వెస్ట్ చేశాను. గన్నవరం నియోజకవర్గంలో 14 రకాల భూసేకరణలు ఉన్నాయి,
అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ బైపాస్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ ఎక్విజిషన్ కానీ ఏలూరు కెనాల్ డైవర్షన్ కానీ మెట్రో రైలు కానీ జాతీయ రహదారి విస్తరణ కానీ ఇట్లా కొండపావులూరు సర్వే నెంబర్ 6 అని లేకపోతే వీరపనేంగూడెంలో ఏపీఐఐసి అని 14 రకాలైన భూసేకరణలు నా ఒక్క నియోజకవర్గంలో ఉన్నాయి. వీటిని కొద్దిగా జాగ్రత్త చేయకపోతే నేను ఇబ్బంది పడతాను, ప్రజలు ఇబ్బంది పడతారు. ముఖ్యమంత్రి గారికి చెప్పాను, చెబితే 14వ తారీఖు కూర్చుందాం, మాట్లాడదాం కలెక్టర్ గారు, మనం అందరం కూర్చొని అఫీషియల్స్తో సాధ్యమైనంత తక్కువ డ్యామేజ్తో అక్కడ ఉన్న వాళ్ళకి మనం బెటర్ ప్యాకేజ్ చేద్దామని చెప్పారు. పోలవరం కాలువలో ఎట్లాగైతే రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు 1,00,000, 2 లక్షలు ఇచ్చి బలవంతంగా పొలాలు లాక్కున్నాడు రాజశేఖర రెడ్డి. అదే మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షల రూపాయలు ఇప్పించగలిగాం. రైతులంతా చాలా సంతోషంగా ఇచ్చారు, మాకు మంచి నష్టపరిహారం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారని. మరి దీని దగ్గర ఎందుకు సార్ ఇష్యూ ఒకసారి ఎందుకు మారిపోయింది? అట్లాగే విమానాశ్రయంలో కూడా మీకు గన్నవరం విమానాశ్రయం విస్తరణకి పోయిన వాళ్ళకి మెట్ట మాగాణి తేడా లేకుండా అందరికీ కూడా 1450 గజాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళిన ప్రతిదీ కూడా ఆయన ఆన్సర్ చేస్తున్నారు, అడ్రస్ చేస్తున్నారు, చాలా ఎమికబుల్గా, అంటే బాగా చేస్తున్నారు. మనం అధికారంలో ఉన్నాం, పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో. అయితే అధికారులు కొంతమంది ఏంటంటే వీళ్ళ దూకుడు వ్యవహారమో లేకపోతే ఓవర్ అగ్రెషనో గబాలను వీటితో కొద్దిగా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటిది ఉంది. ఒక అధికారిని నేను లేకపోతే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా ఉండొచ్చు. అయితే ఉమాగారు రాత్రి 10:30కి మళ్ళీ నాకు ఫోన్ చేసి నేను చెప్పాను కలెక్టర్ గారికి, రేపు ఎవరు రారు అని చెప్పారు. సరే మేమంతా వదిలేసాం. మళ్ళీ పొద్దున్న చూస్తే 5ంటికి ఒక 100 మంది రెవెన్యూ ఎంప్లాయీసు, ఇరిగేషన్ ఎంప్లాయీసు, పోలీసులు అందరూ కలిపి ఒక మూకుమ్మడి దాడిలాగా ఆ కాలనీ మీద, ఆ ఊరి మీద, అంటే భయానక వాతావరణం క్రియేట్ చేసి టెర్రరైజ్ చేయటం. టేపులు పట్టుకొని, కాగితాలు పట్టుకొని, సెల్ ఫోన్లు పట్టుకొని, వీడియోగ్రాఫర్లను పట్టుకొని వెళ్ళేపాటికి వాళ్ళందరూ కూడా నిద్రపోతున్న వాళ్ళు, చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. ముందుగా ఏమైనా సమాచారం ఇవ్వడం కానీ వాళ్ళకి తొలగింపుకు సంబంధించి అక్కడ చెప్పడం కానీ ఏమైనా ఉందా? స్థానిక ప్రజాప్రతినిధి నాకే సమాచారం లేదు. నేను ఆపండి, ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం, మాట్లాడి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందామని చెప్పా. నాకు లేదు, పంచాయతీ సర్పంచ్కి లేదు, స్థానిక ఎంపీటీసీలకు లేదు, మాకు రామని చెప్పారు. చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చి అదే పని చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు, వాళ్ళు అక్కడ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా బాధపడి మమ్మల్ని ఇప్పటికిప్పుడు తీసేస్తానంటే ఎట్లా అని చెప్పి వాళ్ళు రాత్రిపూట పడుకునేప్పుడు ఏ బట్టలతో ఉన్నారో అదే బట్టలతో రోడ్డు మీదకి వచ్చారు. వచ్చినప్పుడు నేను వెళ్ళి వాళ్ళ బాధ చూసి సరే వాళ్ళకి సంఘీభావం తెలిపిన మాట వాస్తవం. నేను వాళ్ళ ప్రాబ్లం జెన్యూన్ కాబట్టి, తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ, మా పార్టీ సిద్ధాంతమే పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని రామారావు గారు చెప్పాడు. ఇప్పటికీ మేము అదే బ్యానర్, అదే లోగో పెట్టుకొని తిరుగుతాం. అంటే మీరు సరిగా అధికారులు కమ్యూనికేట్ చేయలేకపోయారా? మంత్రితో మాట్లాడారు, కలెక్టర్ కూడా మెసేజ్ చేశారు, అయినా రిప్లై రాకపోవడానికి మీరు చెప్తున్న ఇందాక మీరు అంటున్న ఈగో ప్రాబ్లమ్స్ ఏమన్నా కారణం అయ్యాయని అనుకోవచ్చా? అంటే దీన్ని ఎట్లాగైనా అనొచ్చు, దీన్ని పెద్ద వివాదాస్పద అంశం చేయదలుచుకోలే నేను. గన్మెన్లను వెనక్కి ఇచ్చే స్థాయి నిర్ణయం ఒక ఎమ్మెల్యే తీసుకున్నారు, అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, అంటే ఆ ఇష్యూ తీవ్రత ఉంది కదా. నాకు సమాధానం రాని మాట వాస్తవం, మినిస్టర్ గారు చెప్పింది కూడా జరగని మాట వాస్తవం, అమలవ్వని మాట వాస్తవం, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం, వాళ్ళకి నేను సంఘీభావం చెప్పింది వాస్తవం. అయితే వాళ్ళకి రెవెన్యూ అఫీషియల్స్కి మధ్య ఘర్షణ జరగకుండా నేనే మధ్యవర్తిత్వం చేశాను. రెవెన్యూ వాళ్ళతో మాట్లాడాను, సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి అమ్మ 2 రోజులు పోస్ట్ పోన్ చేయండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, ఒకసారి మాట్లాడి ఆయన ఎట్లా చెబితే అట్లా చేస్తాం, కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి, ఇక్కడ కొద్దిగా ఉద్రిక్తత ఉందన్నాం. రెవెన్యూ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్థానికులకు చెప్పాం, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇక మీరు ధర్నా విరమించండి, గొడవ చేయబాకండి, ఏం ఇబ్బంది లేదు, మీకు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసి పెడతానని నేను ప్రామిస్ చేశా. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారిని పిలిచారు, నేను, ఎంపీ గారు, కలెక్టర్ గారు ముగ్గురు ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ముగ్గురు కూర్చొని అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రీజనబుల్గా జాగ్రత్తగా చేయండి అని కలెక్టర్ గారికి కూడా చెప్పారు. అయిపోయింది ఇష్యూ అనుకొని వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపెట్టి కేసు కట్టి నోటీసులు అని చెప్పి, సంతకాలని చెప్పి ఈ ధర్నాలో కూర్చున్న వాళ్ళని వేధించడం, లేకపోతే నన్ను ఇచ్చేసేపాటికి నాకు నిజంగా బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు ఉండే పింఛన్ 1000 రూపాయలు చేశాడు ఆయన. 500 రూపాయలు ఉండే పింఛన్ 1500 చేశారు. 4 కేజీలు ఇచ్చే బియ్యాన్ని 5 కేజీలు చేశారు. మొన్న 12,73,000 కుటుంబాలకి రేషన్ కార్డు. అవన్నీ మరుగున పడేలా అధికారుల వ్యవహార శైలి ఉందని మీరు చెప్పాలనుకుంటున్నారు. ఒకటేసారి 12,73,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఇచ్చారు.
పోలవరం కాలువకి 1,02,00,000 ఇచ్చి పొలం లాక్కుంటే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు ఇచ్చారు. విమానాశ్రయ విస్తరణలో 1,450 గజాలు రాజధానిలో ఇస్తానన్నారు. అట్లాగే కొండపావులూరులో మొన్న ఒక ల్యాండ్ ఎక్విజిషన్లో పోరంబోకులో ఉన్న వాళ్ళకి ఎస్ఐన్ ల్యాండ్లకు కూడా డబ్బులు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మీ తర్వాత ఘటన తర్వాత మీతో ఎవరైనా అధికారులు టచ్లోకి రావడం, మీతో సంప్రదింపులు జరపడం? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రకాలుగా అన్ని ప్రెషర్ గ్రూప్స్ని అందరినీ కూడా సంతృప్తి పరిచేట్టు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన క్యాటర్ చేస్తూ ఉంటే, వీళ్ళు చేసే చిన్న చిన్న పనుల మూలాన ఇదంతా ఇవాళ ఎవరో అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గుడిసెలు ఉండకూడదని చెప్పారు ముఖ్యమంత్రి గారు, నా కళ్ళకు కనపడకూడదని. ఇవన్నీ బోగస్ ప్రచారాలు. కాబట్టి నేను పార్టీకి డ్యామేజ్ జరిగే పరిస్థితి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. మనస్తాపం చెందాను తప్పితే నాకు కోపం లేదు. ఇంతకన్నా పెద్ద కేసులు చూసాం. ఈ కేసులు ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండగా ఇక చాలామంది కమిషనర్లు మారారు, విజయవాడకి చాలామంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఎవరు నా మీద ఒక సింగిల్ కేసు పెట్టలేకపోయారు. నాకేం అక్రమ వ్యాపారాలు లేవు, నేనేమి ఇసుక సిండికేట్లో లేను, మద్యం వంశీ దూకుడుగా ఉండడం వల్ల అధికారులతో విభేదాలు వస్తా ఉన్నాయా, లేకపోతే ప్రజల పక్షాన పోరాడే విషయంలోనే ఎక్కువ అంటే ఎక్కువ సీరియస్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటున్నారు? గతంలో కమిషనర్ విషయంలో కూడా మీ పేరు తెరపైకి వచ్చింది, ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు మీకు రెస్పాండ్ అవ్వకపోవడం, ఈ వరుస ఇష్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటే కారణం ఏమనుకుంటున్నారు? లేకపోతే ఎవరైనా వాంటెడ్గా ఈ కేసులు పెట్టించే విషయంలో కానీ, మీకు సంప్రదించకుండా, మీకు మెసేజ్ ఇవ్వకుండా ముందుకెళ్లే విషయంలో కానీ ఎవరైనా కొంత డ్రామా ఏమైనా నడుస్తుంది అనుకుంటున్నారా? ఎవరేం చేసినా కూడా నాకు సెంటు భూమి లేదు, కృష్ణా జిల్లాలో ఎక్కడ సెంటు భూమి లేదు, నేను ఒక అక్రమ వ్యాపారం చేయను, నేను ఏ ఇసుక సిండికేట్లో లేను, లిక్కర్ సిండికేట్లో లేను, ఏ కాల్మనీ సిండికేట్లో లేను. పొద్దున్న లేచిన కాడి నుంచి ప్రజా సమస్యల మీద తిరుగుతాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం. నాకు ఎక్కడ ఒక పంచాయతీ చేయటం, సెటిల్మెంట్ చేయటం, ఒకటి ఆస్తి కబ్జా చేయటం, ఒకటి ఆస్తి కబ్జా అయిన దాన్ని సెటిల్మెంట్ చేసి రాయించుకోవటం, ఇటువంటి చరిత్ర లేదు. మీరు 10 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఈ 10 సంవత్సరాల్లో ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి అంతా బాగానే ఉంది, సవ్యంగానే ఉంది, వాళ్ళ పక్క అధికారులు ఏమి కన్నెత్తి చూడట్లేదు, కానీ ప్రజల వైపు మాట్లాడుతున్న నా వైపే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. అంటే డబ్బున్నాడికి ఒక చట్టం, లేనివాడికి ఒక చట్టం, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడికి ఒక చట్టం, లేనివాడికి ఒక చట్టం అని కాదు. చట్టం అనేది ఎవరికైనా సమానంగానే ఉండాలి. నేనుండే అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో కూడా కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి, వైలేషన్స్ ఉన్నాయి. వచ్చి పగలగొట్టేస్తారా అధికారులు? బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని పెట్టుకోమంటున్నారు కదా, నా అపార్ట్మెంట్ బాగా చెప్పండి. పేద ప్రజలు ఇల్లు అయితే తీసేస్తారు. నేనేమంటాను, ఎటువంటి సొల్యూషన్ ఆ ఇళ్లకు సంబంధించి మీరు ఇప్పుడు ఎటువంటి సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నారు? మాట్లాడామండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. మమ్మల్నే ఆయన ఒక సొల్యూషన్ తీసుకురమ్మన్నారు. దాన్ని ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి కూర్చొని అక్కడ ఉన్న టెక్నికల్ యాంగిల్స్ అవన్నీ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ యాంగిల్ లేకపోతే ఫైనాన్షియల్ యాంగిల్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఏది బెటర్ ప్రపోజల్ అయితే ఆ రకంగా చేయడం జరుగుతుందండి. అధికారుల తర్వాత గన్మెన్లు వెనక్కి పంపించిన తర్వాత కానీ కేసుల విషయంలో మొత్తం తీవ్రమైనటువంటి చర్చ అయిన తర్వాత మీతో అధికారులు ఏమైనా సంప్రదింపులకు వచ్చారా? దీనిపై ఏమైనా మాట్లాడారా మీతో? అంటే అందరు అధికారులు మాట్లాడారు. దాంట్లో ఏమి ఫిజికల్ ఎనిమిటీనో లేకపోతే భౌతికంగా మా అందరి మధ్య వివాదం ఏం లేదు. నేను మనస్తాపం చెంది పంపాను తప్పితే ఒకళ్ళతో గొడవ ఉండి కాదు. అంటే వాళ్ళు పని చేసినటువంటి తీరు నాకు నచ్చల. కేసు కట్టడం అనేది, నోటీసులు పంపడం అనేది అంత అత్యుత్సాహం, అంత చేయవసరం. ప్రజా సమస్య మీద పోరాడాం కానీ నా స్థలం కాపాడుకోవటానికో లేకపోతే నా ఇల్లు కాపాడుకోవటానికో లేకపోతే నేనేమన్నా ఆక్రమించి కాపాడుకోవటానికో చేయలే. నేను ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. సుమారు 450 కుటుంబాలు. 450 కుటుంబాలు అంటే ఇంటికి 4-5 ఉన్నా కూడా సుమారు 2-3 వేల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ ఇబ్బంది గురించి నేను మాట్లాడాను తప్పితే నా సొంత ఆస్తి కాదు, నాకేం సెంటు భూమి కూడా లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రహదారుల విస్తరణ కానీ, ఫ్లైఓవర్ల ఏర్పాటు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ వీటన్నిటికి సంబంధించి తొలగింపులు అంటే ఇళ్ల తొలగింపు కానీ ఇతరత్ర ఖచ్చితంగా జరగాలి అని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం అంటే కలెక్టర్ అంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొంత వార్ నడుస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అంటే కలెక్టర్ ఒకళ్ళే కాదండి, అక్కడే పొరపాటు పడుతున్నారు మీరు. ప్రభుత్వం అంటే ఇందాక కూడా నేను చెప్పా, 3 పార్టులు ఉంటాయి: లెజిస్లేటివ్ బాడీ, బ్యూరోక్రాట్స్, జ్యుడిషియరీ. చట్టం చేసేవాళ్ళు, చట్టాన్ని అమలు చేసేవాళ్ళు, వీళ్ళు చేసిన చట్టాలను అమలు చేసేవాళ్ళు బ్యూరోక్రాట్స్, వీటిని పర్యవేక్షించేవాళ్ళు జ్యుడిషియరీ. ప్రభుత్వం అంటే కలెక్టర్ గారు ఒకళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంటో లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీసో కాదు. మేమందరం కూడా ప్రభుత్వంలో భాగస్వామే. ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు మేము కూడా ప్రభుత్వమే.
మేము స్థానికంగా ఉన్న సమస్యల్ని అధికారులకు చెబుతాం. అధికారులు మేము కలిసి కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా హౌ బెస్ట్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం ఇన్ ఏ మ్యూచువల్లీ ఎమికబుల్ అండ్ హార్మోనియస్ వే అనేది చూడాలి. అంతేగాని ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళి ఇప్పుడు చిన్న ట్యూమర్ వస్తుంది. అంటే ఈ విషయంలో అధికారులు ఎక్కువ ఇగోకి వెళ్ళారు అనేది మీరు చెప్పదలుచుకున్నారా? ఈ సంప్రదింపులతో ముగిసేదాన్ని ఇగో కారణంగానే ఇంతవరకు వచ్చిందని మీరు అంటున్నారు. ఇంతకుముందు అదే ప్రాంతంలో 159 ఇళ్ళు తొలగించాం, మేమే కోఆపరేట్ చేసాం, మేమే చేయించాం. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ రోజు లేని ప్రాబ్లం ఈరోజు అతి దూకుడు ప్రదర్శించడం మూలాన వచ్చింది. ఇప్పుడు గన్మెన్లు వెనక్కి ఇచ్చేశారు. నెక్స్ట్ అంటే ఏం చేయబోతున్నారు? అంటే దీనికి సంబంధించి ఎవరైనా ప్రభుత్వం మీతో మాట్లాడారా? ప్రభుత్వ పెద్దలు ఎవరైనా? అదేం పెద్ద ఐక్యరాజ్య సమస్య గన్మెన్లను పంపడం అనేది. అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గన్మెన్లు వెనక్కి పంపించడం అనేది రాజకీయంగా చర్చనీయాంశం అయ్యే విషయం కదా. అవసరం లేదండి, నాకు పెద్ద గన్మెన్లు కూడా అవసరం లేదు. నేను ఎవరిని స్థలాలు పొలాలు కబ్జా చేసేవాడిని కాదు. నాకు ఎవరితో కూడా కుల తగాదానో స్థల తగాదానో లేదు. సెటిల్మెంట్లు ఏం చేయను కాబట్టి నాకేం పెద్ద గన్మెన్లు కూడా అవసరం లేదు. ఓవరాల్గా ఈ ఇష్యూ ముగిసే పరిస్థితి ఉందా, లేకపోతే ఎట్లా చూస్తున్నారు? అక్కడ నుంచి ఇళ్లను తొలగించే అంశంలో సూటిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి విధానంతో ప్రభుత్వం పనిచేయాలనుకుంటున్నారు, ప్రభుత్వ అధికారులు? అంటే మేము కూడా ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్సిల్ అని చెబుతున్నాను కదా, మేము కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమే కాబట్టి పరిష్కరించాల్సిన బాధ్యత ఒక రెవెన్యూ వాళ్ళ మీదో అధికారుల మీద కాదు, మా మీద కూడా ఉంది. మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఎట్లా చేయాలనేది పరిష్కరిస్తామండి. రైట్, వంశీ చాలా కూల్గా చెప్తా ఉన్నారు. ఇది కొంత కోఆర్డినేషన్ గ్యాప్ అని ఆయన కూల్గా చెప్తున్నప్పటికీ కూడా ఇష్యూ చాలా తీవ్రమైనదిగానే ఆయన మాటలను బట్టి మనకు అర్థం అవుతా ఉంది. అధికారులు గతంలో ఇళ్లను తొలగించినప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గర అకామిడేషన్ ఏర్పాటు చేసినప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వస్తుందని ఒక ప్రశ్న ఎమ్మెల్యే లేవనెత్తుతా ఉన్నారు. ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన గన్మెన్లు వెనక్కి చేయడం, తనపైనే కేసు పెట్టిన దానిపై ఒక చర్చ జరగడం చూస్తే ఓవరాల్గా ఇష్యూ కొంచెం తీవ్రమైందని మనం చెప్పవచ్చు. అధికారుల అత్యుత్సాహము, దూకుడు తత్వం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేదలకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కొందరి నిర్ణయాల కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని వంశీ అభిప్రాయపడుతున్నారు. ఎన్టీవీ టీవీ విజయవాడ.